దుకాణదారులు అగ్నిమాపక శాఖ నిబంధనలు తప్పక పాటించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. హైదరాబాద్ బాచుపల్లి పరిధి నిజాంపేట్ సర్కిల్లో రాత్రి అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని రంగనాథ్ పరిశీలించారు. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్తో ఫర్నిచర్ దుకాణాలకు మంటలు అంటుకోగా 22 షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయని హైడ్రా కమిషనర్ తెలిపారు. ఒక్కో షాపులో సుమారు 25 నుంచి 30 లక్షల విలువైన సామాగ్రి ఉండగా కోట్లలో నష్టం వాటిల్లినట్లు భావిస్తున్నారు. జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధితులకు సాయం అందేలా కృషి చేస్తామని రంగనాథ్ తెలిపారు. రోడ్డు పక్కన తాత్కాలికంగా షాపులు ఏర్పాటు చేసే ముందు యాజమాన్యాలు 1-2 సార్లు ఆలోచించుకోవాలని సూచించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని రంగనాథ్ వెల్లడించారు. ఇన్ఫ్లేమబుల్ ఆర్టికల్ అనేది మన దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, దాన్ని మనం ఎక్కడి నుంచి అయినా కానీ ఒక స్పార్క్ వస్తే గనక ఆ ఇన్ఫ్లేమబుల్ ఆర్టికల్ మీద పట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ అనే దాన్ని స్టోర్ చేసినప్పుడు మనం 100 సార్లు ఆలోచన చేసి చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఓకే, ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్ లో లేకపోతే ఇది అనాథరైజ్ గా వాళ్ళు కట్టుకున్నది, అందుకోసం వాళ్ళ ఎవరికి కూడా ఇన్సూరెన్స్ రాలేదు. అంతా చిన్న వాళ్ళు పాపం కష్టపడి 25 లక్షలు 30 లక్షల ఫర్నిచర్ అంతా కూడా ఇక్కడ పెట్టిందంతా కూడా వాళ్ళ సంపాదన అంతా ఒక రోజులో బుగ్గిపాలైందన్నమాట. ఫైర్ లేకపోతే హైడ్రా ఎన్ఓసీస్ ఇస్తుంది. ఇది కూడా ప్రభుత్వానికి మేము నివేదించాం కూడా. దీని మీద కూడా పవర్స్ గురించి కూడా హైడ్రా ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లింది. దాని మీద కూడా ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉండి పవర్స్ ఇవ్వడానికి కూడా జరుగుతుంది. బట్ తనిఖీలు ఎన్నని చేస్తారు దీనికి, అందుకోసం ఏంటంటే వేల మంది ఇది ఇట్లాంటి జరుగుతుంది. సో దీనికి ఏంటంటే మన సొంత ఇది ఉండాలి, మన జాగ్రత్త మనమే చూసుకోవాలి. అందరూ వచ్చేసి ప్రభుత్వం తనిఖీలు చేసినప్పుడే మనం జాగ్రత్త పడదాం అంటే కాదనమాట. ఇట్లాంటిది అయినప్పుడు మనం బాధపడాల్సిన అవసరం.